జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు. ఎవరి పని వాళ్ళు చూసుకోండి, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు అంటూ హెచ్చరించారు ఇద్దరిని కూడా ఆ ఇంట్లో ఉన్న పెద్దలు. దీంతో అమ్మాయి పెద్దల మాట గౌరవించింది, ప్రియుణ్ణి దూరం పెట్టింది. కానీ ఇది అతడి కోపాన్ని రగిలించింది. ఆవేశంతో ఊగిపోయాడు. అందరితో ఆకుండా నన్నే దూరం పెడతావా అని సుత్తితో తలపై తీవ్రంగా దాడి చేశాడు. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికుల్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసింది. నూతనకల్ మండలం లింగంపల్లికి చెందిన మహేష్ అనే యువకుడు అలగునూరు గ్రామానికి చెందిన స్పందన అనే యువతిపై ఘాతుకానికి పాల్పడ్డాడు. వీళ్ళిద్దరూ గత 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగి పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. ఎవరి దారి వారు చూసుకోవాలని తీర్పు చెప్పారు. ఈ క్రమంలోనే ఈ ఘటన జరిగినట్టుగా అనుమానిస్తున్నారు స్థానికులు. ఘటన జరిగిన సమయంలో యువతి తన సోదరి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఘాతుకానికి పాల్పడ్డాడు మహేష్. ప్రేమించిన యువతి తనను దూరం పెడుతోందనే కక్షతో మహేష్ ఆమెపై సుత్తితో అత్యంత దారుణంగా, పాశవికంగా, అమానుషంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ స్పందన రక్తపు మడుగులో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమె కేకలు విన్నటువంటి స్థానికులు, చుట్టుపక్కల వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చారు. పారిపోతున్న ఆ నిందితుడిని వెంబడించి పట్టుకున్నారు. అతన్ని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ ఆ యువతి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కానీ అత్యంత విషమ పరిస్థితుల్లో ఆ యువతి ఉన్నది. ఇద్దరు ప్రేమించుకున్నారు, 8 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. కానీ ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు. పెద్దలకి చెప్పారు, ఒప్పుకోలేదు. కానీ ఏదో రకంగా పెళ్లి చేసుకోవాలనే అతను భావించాడు. కానీ ఈ అమ్మాయి మాత్రం పెద్దల్ని ఇబ్బంది పెట్టడం దేనికి, పెద్దల్ని కష్టపెట్టడం దేనికి, నన్ను పెంచి పోషించి ఇంత చదువు చదివించి వాళ్ళు నా జీవితం బాగుండాలని చెప్పి ఎన్నో కలలు కన్నారు. ఇప్పుడు నేను అతని గురించి చెప్పాను, ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో వాళ్ళని ఎందుకు కష్టపెట్టాలి, నేను మారితే సరిపోతుంది కదా అని భావించి అతన్ని దూరం పెట్టింది. ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లా. నేను పెళ్లి చేసుకోవడానికి అన్ని అవకాశాలు కూడా మూసుకుపోయినాయి. దయచేసి మహేష్ నన్ను క్షమించు, నేను నీతో ఉండలేను, నీతో రాలేను పెద్దలని ఎదిరించి అని చెప్పింది స్పందన. కోపం తట్టుకోలేకపోయాడు. నన్నే దూరం పెడతావా, 8 సంవత్సరాల పాటు నీ వెనకాల కుక్కలా తిరిగాను, మనం ఎట్లాగైనా సరే కలిసి ఉండాలి అని చెప్పి భావించుకున్నాం, ఎన్నో ఊసలు మాట్లాడుకున్నాం, బాసలు చేసుకున్నాం, ఇప్పుడు ఒక్కసారిగా కాదు అంటే ఎట్లా అని గొడవ పడతానే ఉన్నాడు. ఇక ఎంతకు తను వినకపోవటంతో ఆమె తన సోదరి ఇంట్లో ఉండగా, ఒంటరిగా ఉండగా వెంట తెచ్చుకున్నటువంటి ఒక సుత్తితో మహేష్ సైకోలా మారిపోయాడు. సైకో మహేష్ ఏం చేశాడు, స్పందన తల మీద సుత్తితో కొట్టి ఇక ఆమె రక్తపు మోడులో రక్తం కారుతూ ఒక్కసారిగా కిందకి కూలబడిపోయింది, పెద్దగా కేకలు వేస్తూ. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఏం జరుగుతుందో తెలుసుకుని వెళ్ళిపోయి అతడు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా వెంబడించి అతన్ని పట్టుకొని స్తంభాన్ని కట్టి, స్క్రీన్ మీద చూస్తున్నారు మీరు, అతను ఏ విధంగా స్తంభానికి కట్టేశారు మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒక పక్క రక్తపు మడుగులో పడిపోయినటువంటి స్పందనను వెంటనే ఒక అంబులెన్స్ని పిలిపించి ఆ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. మరొక వైపు వీడిని ఆ స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సో చాలా బాధాకరమైన విషయం. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి, పెద్దలు ఒప్పుకోకపోతే ఇంకేదైనా మార్గం ఉందేమో చూడాలి. కానీ ఈ విధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని క్రూరంగా రాక్షస మనసుతో ఇట్లా క్రిమినల్గా మారిపోయి, సైకోల్లాగా మారిపోయి ఈ విధంగా చేయటం ఎంతవరకు కరెక్ట్? సో అమ్మాయి ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉంది. అంటే నాకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదు అన్న ఒక క్రిమినల్ ఆలోచనతో ఈ మహేష్ అనే సైకోగాడు బిహేవ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా చాలా బాధాకరమైన విషయం. 2 కుటుంబాల్లో ఉన్నటువంటి పెద్దలు ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు రోధిస్తూ ఉన్నారు. వీడు ఒక సైకో అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఈ అబ్బాయి తల్లిదండ్రులేమో వద్దురా అమ్మాయి అని చెప్పి అంటే నువ్వు వినట్లేదు, ఇప్పుడు ఈ గతి పట్టింది నీకని చెప్పి ఈ అబ్బాయి తల్లిదండ్రులు కూడా బాధలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, కేసు కూడా నమోదు చేశారు. స్నేహానగర్ కొడకూడలో ఉన్న స్నేహానగర్కు రావడం జరిగింది. ఇక్కడ ఈ స్నేహానగర్లో ఈ 2nd ఫ్లోర్లో ఒక స్పందన అని చెప్పేసి లా చదువుతున్నది. అరోరా కాలేజీలో, హైదరాబాద్ అరోరా కాలేజీలో చదువుతుంది. ఇక్కడ వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఉంటారు. అయితే ఈ సిస్టర్ వాళ్ళ ఇంటికి ఒక 2 డేస్ కింద రావడం జరిగింది. అయితే వాళ్ళు సిస్టర్ వాళ్ళు బయటికి వెళ్ళారు, ఆమె ఒకతే ఉన్నది, ఇక్కడ చదువుకుంటుంది. ఆ క్రమంలో
మహేష్ అని చెప్పేసి అతనికి ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తి, వాళ్ళకు దూర బంధువు, లింగంపల్లి వాసి. అతను 8 ఇయర్స్ నుంచి ఇద్దరు కూడా లివింగ్లో ఉన్నారు. మాట్లాడే క్రమంలో ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో అతను ఆమెను ఒక సుత్తెతోటి బలంగా తల మీద కొట్టడం జరిగింది. అతన్ని అవాయిడ్ చేస్తుందనే ఒక నెపంతో ఆమెను టార్గెట్ చేసి ముందుగానే ఒక పథకం ప్రకారం ఒక సుత్తిని కూడా అతను కొనుగోలు చేసి తీసుకొని రావడం జరిగింది. ఆ కొనుగోలు చేసి తీసుకొచ్చిన సుత్తెతోటి బలంగా తల మీద కొట్టడం వల్ల ఆమెకు తీవ్రమైన గాయాలని ఆమెకు చికిత్స గురించి హాస్పిటల్ తరలించడం జరిగింది. అతన్ని ఇమ్మీడియట్గా అతన్ని అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ గురించి మనం కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది.